థీమ్ డ్రివెన్ అంటే ఇప్పుడు మీరు జెర్సీ చూసారు. అవును. జెర్సీలో పై కథ అంతా ఏంటి, ఒక క్రికెట్ ఇదంతా జరుగుతుంది. ఏజ్ అయినా సరే అచీవ్ చేయాలి, గోల్ అచీవ్ చేయాలి. కొడుకు దృష్టిలో హీరోగా చనిపోవాలి అనుకునే ఒక పాత్ర క్యారెక్టర్ అతను. కానీ పరిగెడకూడదు, పరిగెడితే చనిపోతాడు, కానీ పరిగెట్టాల్సిన పరిస్థితి, అందుకని ఒక సాక్రిఫైస్. ఇది థీమ్ డ్రివెన్ యాక్చువల్లీ. ఎందుకంటే అండర్లయింగ్ థీమ్ ఏంటంటే జెర్సీది సాక్రిఫైస్. సో ఆ థీమ్ గుండా మనం ఒక కథ అనేది. ఓకే. అండ్ కొన్ని ఎలా ఉంటాయంటే రిలేషన్షిప్ డ్రివెన్. సో కథలో కొన్ని పాత్రలు, ఆ పాత్రకి వేరే పాత్రతో ఉన్న రిలేషన్షిప్ వల్ల మొత్తం కథ డ్రైవ్ అవుతాం. ఓకే, అది రిలేషన్షిప్ డ్రివెన్. కొన్ని ఎలా ఉంటాయంటే వరల్డ్ డ్రివెన్. ఇప్పుడు కల్కి ఉంది, ఇట్స్ కంప్లీట్లీ వరల్డ్ డ్రివెన్. సో ఆ వరల్డ్లో ఉండే క్యారెక్టర్స్ తర్వాత ఇలా కొన్ని ఈవెంట్ డ్రివెన్ ఉంటాయి. సినిమా మొత్తం ఏదో ఒక ఈవెంట్ జరుగుతుంది, ఆ ఈవెంట్ చుట్టూ కథ జరుగుతుంది. మీరు ఇది చూసుకోండి, సత్యం సుందరం, పవన్ ప్రేమ్ కుమార్ గారిది. సో అందులో కార్తీ అండ్ అరవింద్ స్వామి, అందులో ఒక ఈవెంట్ ఉంటుంది, పెళ్ళికి వెళ్ళాలి, కథ మొత్తం దాని చుట్టూ తిరుగుతుంది. ఇట్ ఈస్ ఎ కాంబినేషన్. మీరు ఎప్పుడు కూడా అంటే చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఇది ప్లాట్ డ్రివెన్, ఇది క్యారెక్టర్ డ్రివెన్ అని దాన్ని డివైడ్ చేసి ఒకే బాక్స్లో పెట్టలేము కొన్ని సినిమాలు. ఇప్పుడు నేను చెప్పే ఇన్ని డ్రివెన్స్ ఉన్నాయి కదా, ఇందులో మిక్స్ ఆఫ్ సో మెనీ థింగ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం సత్యం సుందరం తీసుకుంటే ఇట్ ఈస్ ఈవెంట్ డ్రివెన్ ప్లస్ రిలేషన్షిప్ డ్రివెన్. వాళ్ళ కజిన్స్ మధ్యన ఉండే ఒక ఇది ఉంటుంది. ఇప్పుడు మీరు బాహుబలి తీసుకున్నారనుకోండి, వరల్డ్ డ్రివెన్ ప్లస్ ప్లాట్ డ్రివెన్ ప్లస్ క్యారెక్టర్ డ్రివెన్ కూడా ఉంటుంది. బికాజ్ లోతుకి వెళ్తే ఇట్స్ ఆల్వేస్ ఎ గ్రే ఏరియా అనమాట. బ్లాక్ అండ్ వైట్ లాగా ఇది ప్లాట్ డ్రివెన్, ఇది క్యారెక్టర్ డ్రివెన్ అనేది ఉండదు. అలా పెట్టుకోకూడదు కూడా. అలా పెట్టుకునే కొలతో మీరు యుల్ బి బాక్స్డ్ ఇంటూ సర్టెన్ థింగ్స్, చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే నేను ఎక్కువ టెక్నికాలిటీస్లోకి మీరు అప్పుడే వెళ్ళొద్దు, మీ ఇన్నోసెన్స్ని కాపాడుకోండి అని చెప్తుంటాను.